ఎల్లవెల్లలా అన్నకు చేదుడు వదలుగా ఉండేటువంటి అనిల్ యువసేన నాయకులకు కార్యకర్తలకు అలాగే ఈఎన్ రావు ఫౌండేషన్ ఇన్ఛార్జ్లకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు నా ఉపన్యాసం ప్రారంభిస్తాను. ఒక 2 నిమిషాలు మాత్రమే. మిత్రులారా, సోదరులారా, ఈరోజు అనిల్ అన్న ప్రస్థానం బాల్కొండ నియోజకవర్గం నుండి ప్రారంభమవుతుందని బాల్కొండ ఫోటో స్టూడియో అందరి కూడా బాల్కొండ నియోజకవర్గం నుండి ప్రస్థానం ఏ విధంగా ప్రారంభమై మరి ఇప్పుడున్న స్థితి వరకు కేవలం 2 నిమిషాల్లో మాత్రం నేను చెప్పగలుగుతాను. మరి ఆనాడు అన్న ఈరవత్రి అనిల్ గారు శాసనసభకు పోటీ చేసే సందర్భంలో ఈ నియోజకవర్గంలో పరిస్థితులు మరియు ఆనాటి రాజకీయ పరిస్థితులు ఒకసారి బేరీజు వేసుకుంటే మరి ఈ నియోజకవర్గ చరిత్రలో అరుగుల రాజారాం తర్వాత బడుగు బలహీన వర్గాల నాయకుడిగా మరి అరుగుల రాజారాం ప్రస్థానాన్ని దాదాపు కొన్ని సంవత్సరాల శతాబ్దాల పాటు నిస్తేజంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఒక కాన్సెప్ట్ ఒకే ఒక్కడు ఈరవత్రి అనిల్ తో మళ్లీ బాల్కొండ ముఖ చిత్రంపై అరుగుల రాజావంశకం ప్రారంభమైందని ఆనాడు జరిగిన ప్రస్థానం నిదర్శనం. సోదరులారా, ఆనాటి పరిస్థితుల్లో మరియు ఈ నియోజకవర్గ చరిత్రలో అరుగుల రాజారాం తర్వాత ఏ ప్రధాన రాజకీయ పార్టీ శాసనసభ అభ్యర్థిత్వానికి రాజారాం తర్వాత ఎవరికి కూడా అప్పటి పరిస్థితుల మూలంగా ఇవ్వలేకపోయారు. కానీ ఆనాడు చిరంజీవి అనే ఒక సామాజిక న్యాయంతో క్షమించారు ఇప్పుడే విచ్చేస్తున్న మన సీనియర్ నాయకులు, మన ఎక్స్ జెడ్పీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు తాహిర్ బి అందాన్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ కూడా చప్పట్ల ద్వారా వారికి వెల్కమ్ పలకాల్సిందిగా కోరుచున్నాం. వారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే అఖ్యూర్ ఎక్స్ సర్పంచ్ నర్సారెడ్డి గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అక్క ఫోన్ అక్క మాట్లాడమని. అలాగే ఇప్పుడే వచ్చిన మన మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సహాయన కూడా కాంగ్రెస్ పార్టీ మరియు అనిల్ యువసేన తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అఖ్యూర్ ఎక్స్ సర్పంచ్ నర్సారెడ్డి అన్న గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరి ఆనాటి రాజకీయ ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే మరి సామాజిక న్యాయం ధ్యేయంగా ఆ రోజు అన్న చిరంజీవి గారు పార్టీ పెట్టడం, మరి అందులో అనిల్ అన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఆనాటి పరిస్థితుల మూలంగా కొన్ని సమీకరణల మూలంగా ఆ రోజు చిరంజీవి నాయకత్వంలోని కూటమి కొంచెం వెనుకబడడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఒక కీలక భూమికను పోషించింది చిరంజీవి అండ్ గ్రూప్. మరి అందుకు విరుద్ధంగా అప్పుడు జరిగిన ఎన్నికల్లో మరి బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన పరిస్థితులకు చాలా తేడా ఉంది సోదరులారా. ఒక రైతు ఆకాశం వైపు ఎలా చూస్తాడో వర్షం కోసం ఆనాడు పరిస్థితుల్లో బాల్కొండ నియోజకవర్గంలో ఒక మార్పు కోసం ఆనాటి యువత, విద్యార్థి, కార్మిక, కర్షక, మేధావి వర్గాలు, బీసీ బడుగు బలైన వర్గాలు ముఖ్యంగా మళ్లీ అరుగుల రాజావంశకాన్ని ఈ నియోజకవర్గంలో మళ్లీ ప్రారంభింపజేయాలనే సంకల్పంతో ఒక మహానేత కాకపోయినా, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఒక సామాన్య జడ్పీటీసీ కుమారుడిగా ఆనాడు యోధులున్న బరిలో శ్రీ ఈరవత్రి అనిల్ గారు బడుగు బలైన వర్గాల తరఫున ఆ రోజు ఎన్నికల బరిలో నిలవడం జరిగింది సోదరులారా. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఫలితాలు ఒక సైడ్ వస్తుంటే మరి నియోజకవర్గంలో ఈ రాష్ట్ర యంత్రాంగం, రాష్ట్ర మీడియా, దేశం మొత్తం కూడా ఈ నియోజకవర్గం వైపు చూసింది సోదరులారా. మరి ఆనాటి పరిస్థితుల్లో అన్నగారు ఈరవత్రి అనిల్ గారు
బడుగు బలహీన వర్గాల ఆశీస్సులతో, కార్మిక కర్షక మేధావి వర్గాల ఆశీస్సులతో, ఎవరైతే మార్పు కోసం చూసినారో వారి ఆశీస్సులతో ఆనాడు నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసే సోదరులారా. మరి అటు తర్వాత జరిగిన పరిణామాలను ఒక్కసారి అవగతం చేసుకుంటే సోదరులారా, మరి ఒక మొట్టమొదటిసారిగా ఒక స్కూల్ విద్యార్థి పాఠశాలకు వెళ్తే పరిస్థితి ఏ విధంగా ఉండేను, ఆనాటి పరిస్థితులు ఆ విధంగా ఉండే సోదరులారా. మొట్టమొదటిసారిగా గెలిచిన సంతోషం ఒకవైపు, మరి ఆనాడు ఉవ్వెత్తున ఎగిసిపడిన ఒక ప్రజా ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఒకవైపు, మరి గెలిచిన 6 నెలల తర్వాతనే ఆనాడు ప్రజల మనోభావాలను ఒకవైపు కాపాడుకోవాలనే తపన, ఇంకోవైపు ఏదైతే ఆశయంతో, ఏ విజన్ తో ఈ నియోజకవర్గంలో నేను బాగా వేసినో డెవలప్మెంట్, అభివృద్ధి, బడుగు బలైన వర్గాల సేవ, ఒకవైపు ప్రజల మనోభావమైన ఉద్యమాన్ని కాపాడుకుంటూ మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి ఏ విధంగా చేయాలని ఆనాడు ప్రత్యక్షంగా మేము అన్నగారి పక్కకుండి ఆయన పడిన తపన చూసి అది చెప్తే వర్ణించేది కాదు. నియోజకవర్గం అభివృద్ధి ఒకవైపు గురించి ఆలోచిస్తూ మరియు ప్రజల మనోభావాలను కాపాడుకునే పనిలో ఒక భాగంగా ఉన్నాడు. మరి 6 నెలలు కాలక్రమేణా ఒక 7-8 నెలల టైం వృధాగా అయిపోయింది సోదరులారా. ఇదే తరుణంలో రాష్ట్రంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు సోదరులారా. ఆనాడు జరిగిన, గత సంవత్సరం జరిగిన రాష్ట్ర ప్రభుత్వంలో అనూహ్య మార్పులు, నాయకత్వ మార్పు మూలంగా జరిగిన పరిస్థితులు నాకంటే మీరందరికీ విదితమే సోదరులారా. ఆనాడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న 17 మంది ఎమ్మెల్యేలు, మరి ఆనాడు జరిగిన పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఎవరో మీకు తెలుసు, ఒక రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఎన్నికైనటువంటి ప్రభుత్వంను మరి తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో సోదరులారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసిన తరుణంలో ఆనాడు జరిగిన పరిణామం మీకు తెలుసు సోదరులారా. ఆనాడు అన్న చిరంజీవి గారు సోనియా గాంధీని కలవడం, మరి రాష్ట్ర పరిస్థితులపై ఆనాడు 17 మంది ఎమ్మెల్యేల బృందంతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో కీలక పాత్ర మన అన్నిలందరికీ కూడా ఉండడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం సోదరులారా. మరి సామాజిక న్యాయం, చిరంజీవి గారి సామాజిక న్యాయానికి, కాంగ్రెస్ లో ఉన్న సామాజిక న్యాయానికి దగ్గరగా ఉన్న సిద్ధాంతపరమైన అభిప్రాయంతో ఏకీభవించి ఆనాడు మన అనిలన్న కూడా ఒక సభ్యుడిగా ఉన్న 17 మంది ఎమ్మెల్యేల బృందం ఆనాడు చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవించడం జరిగింది సోదరులారా. ఆనాడు తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను పడగొడతాను అని సవాలు విసిరిన వ్యక్తికి ఆనాడు 17 మంది ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న చిరంజీవి గారు నువ్వు పడగొట్టి చూడు, నేను నిలబెట్టి చూస్తా అని చెప్పి ఆనాడు 17 మంది ఎమ్మెల్యేల తరఫున చిరంజీవి గారు చెప్పడం జరిగింది సోదరులారా. మరి సిద్ధాంత పరంగా ఒకే దగ్గరగా సామాజిక న్యాయ సిద్ధాంతం, కాంగ్రెస్ సిద్ధాంతం ఒక్క దగ్గరగా ఉండడం వల్ల 17 మంది ఎమ్మెల్యేలు ఒప్పుకోవడం జరిగింది. మరి ఆనాడు మళ్ళీ విడత సోనియా గాంధీ గారితో అనిలన్న వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ 17 ఎమ్మెల్యేస్, 17 మంది ఎమ్మెల్యేల నాయకత్వంలో ఆ రోజు తుది నిర్ణయం ఢిల్లీలో సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో చిరంజీవి గారు తీసుకోవడం జరిగింది సోదరులారా. ఇక్కడ ఈ పరిస్థితుల మూలంగా ప్రజారాజ్యం పార్టీని మరి కాంగ్రెస్ పార్టీలో కలపడమే మేలుగా భావించాలని ఆనాడు జరిగిన చర్చల్లో ప్రతిపాదన ఫలితంగా ప్రజారాజ్యం పార్టీ ఈనాటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో విలీనమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడడంలో ఒక కీలక భూమిక పోషించిన వారి 17 మంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ ఈ రోజున నిలిచి ఉండడం మనందరికీ గర్వకారణం సోదరులారా. అలాగే భవిష్యత్తులో ఏదైతే అన్నగారి నాయకత్వంలో, చిరంజీవి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో మనమందరం ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రజారాజ్యం అని యువసేన కాంగ్రెస్ అని ఎటువంటి తేడా లేకుండా కేవలం సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా స్థానికంగా ఈ రోజు అనిలన్న నాయకత్వంలో మరి ఢిల్లీ రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకుల సూచనలతో రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో మరో చరిత్ర ప్రారంభం కానుందని చెప్పడంలో సందేహం లేదు. అలాగే రాబోయే రోజుల్లో అందరం కూడా
నియోజకవర్గ స్థాయిలో సీనియర్లు జూనియర్లు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఒకే ఒక్కడు అనిల్ అన్న నాయకత్వంలోనే పనిచేసే రోజులు వస్తున్నాయి సోదరులారా. ఇదే యూనిటీని ఈ రోజు బాల్కొండ నియోజకవర్గ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో స్వాగతం పలికిన తీరుగానే నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రస్థానాన్ని అనిల్ అన్న నాయకత్వంలో కాపాడుకునే మహత్తర యజ్ఞం రాబోయే రోజుల్లో ఉంది సోదరులారా. ఈ యజ్ఞాన్ని మనం కాపాడుకుంటూ అనిల్ అన్న నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. జై ఇరావత్రి, జై రాహుల్, జై సోనియా. ధన్యవాదాలు అనిల్ గారు. దయచేసి పెద్దలు వక్తలందరూ కూడా